ఎగ్జామ్ రోజు ఇట్లా అవుతుంది, నాకు భయం వేస్తుంది. తగ్గుతుంది ఏం కాదు. ఏమైనా టెన్షన్ పెడుతున్నా వినవా ఒక ప్రాణబంధపు వేదన. Queima, queima no queima, queima no queima, queima no queima no queima. And don't forget to subscribe my channel. హే గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్ సోనం టాకీస్. సో ఇవాళ సోనంకి ఏంటంటే లాస్ట్ ఎగ్జామ్, కానీ హెల్త్ బాగాలేదు సోనంకి. ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది? పెయిన్ వస్తుంది అండ్ వామిటింగ్ కూడా వచ్చినట్టు అయిపోయిందంట. లాస్ట్ ఎగ్జామ్ రోజు ఇట్లా అవుతుంది, నాకు భయం వేస్తుంది. అప్పటి నుంచి బండి మీద వచ్చేటప్పుడు కూడా కడుపు నొప్పి వస్తుంది అంటుంది. లేచినప్పుడు బాగానే ఉంది. ఏంటైంది? చచ్చిపోతానే అమ్మాయి. నేను ఈరోజు ఎంత ఏమేమో అనుకున్నా, ఏమేమో ఇస్తుంది. ఎవరేం కొడుతున్నారు సో సోనంకి కడుపు నొప్పి వస్తుంది. ఎగ్జామ్ హాల్లో కడుపు నొప్పి రాకుండా సోనం మంచిగా రాయాలని అందరు కోరుకోండి. పిలవాలి నీలాంటి మంచోడు. ఎగ్జామ్ చెప్పిన సోనంకి ఎగ్జామ్ హాల్లో అంత కడుపు నొప్పి ఎక్కువ రావాలి. గెలిచేలా చూస్తాడు పైవాడు. ఉండి లాస్ట్ ఎగ్జామ్ రోజు ఎందుకు ఇట్లా అయింది? అదే వామిటింగ్ వస్తుంది. తాగు సోడా తాగుతావా? వచ్చినాక ఇప్పుడు కొంచెం ఆమెకి రిలాక్స్ అయినాక సెంటర్లో పంపించేసి సెంటర్ నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ మీకు ఇవ్వమంట. కొంచెం సేపు ఆగినాం, అయినా కానీ తగ్గట్లేదు. అట్లా ఏడుస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కానీ అంతగానం వస్తుందా? ట్యాబ్లెట్ తీసుకోలేదు. ఒక్క ఎగ్జామ్ అయితే అయిపోతుంది. ఏమైంది? అలా తగ్గుతుంది ఏం కాదు. అసలెందుకీ శాపము చూపిగా జాలి గుణం. ఏమైనా టెన్షన్ పెడుతున్నా వినవా ఒక ప్రాణబంధపు వేదన. ట్యాబ్లెట్ తీసుకుందామంటే మెడికల్ షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి. ఇంకా కొంచెం సేపు అయితే ఓపెన్ అవుతుండొచ్చు. ఏడుస్తున్నాం. సో వెళ్ళిపోతుంది గాయస్. ఇన్ని రోజులు అంటే సెంటర్ రివీల్ చేయదు. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా. జలిపించు పీడుగురే ఒళ్ళు విరుచుకో విను వీధి. 3 hours later. సో ఇప్పుడైతే స్కూల్ బెల్ అయ్యింది, ఎగ్జామ్ బెల్ అయిపోయింది. కొంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు. నాకు అప్పటి నుంచి టెన్షన్ ఉంది, ఆమె ఎగ్జామ్ ఎట్లా రాసిందో ఏమో అని. వచ్చే టైం అయింది, వస్తుండొచ్చు. పిల్లలందరూ వస్తున్నారు బయటికి. ఇంకా ఫోన్ వెయిట్ చేద్దాం. ఇన్ని డేస్ ఎగ్జామ్ అయింది, ఇంత టెన్షన్ లేదు. కానీ ఇవాళ అయితే చాలా టెన్షన్. ఎందుకంటే ఎత్తుకుంటా పోయింది. ఎప్పుడు వస్తా వెయిట్ చేస్తున్నా. నాకు తెలిసి సోనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పిల్లలందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో సోనం ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లలు అయిపోయిన తర్వాత సోనం వస్తాము.
వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది నవ్వుకుంటూ వస్తుంది. ఇది అడుగు పెట్టే కానీ కడుపు నొప్పి పోయింది తెలుసా. అస్సలు నొప్పి పెట్టలే. మస్తు రాసిన ఎగ్జామ్. టెన్షన్ పెట్టుకున్నట్టున్నావు నువ్వు టెన్షన్ పెట్టుకొని నాకు టెన్షన్ పెట్టినావు. నాకు ఇక్కడ నుంచి పోవాలంటే కూడా భయమైంది. ఈయనన్నావా? అయితే అదేమి ఏమి ఆరా ప్లేస్ అది మస్తు రాసిన తెలుసా ఎగ్జామ్. మా క్లాసులు వస్తుందా ఒక్కడు కూడా చూపెట్టలేదు తెలుసా. టైంకి ఒక 10 minutes ముందే మొత్తం అయిపోయింది. మంచిగా రాసిన. ఒక్కొక్క ఆన్సర్ 2 pages నింపేసి. నువ్వు రాత్రి సరిగ్గా తిన్నట్టున్నావు. 2 గంటల దాకా మెలుగుతూనే ఉన్నావు. కాదు తగ్గిందా? కొంచెం వస్తుంది ఆకలి. అయితే రాత్రి ఏం చేసిందంటే చపాతీ తిన్నది. అంటే లైట్ ఫుడ్ తిందామని చెప్పేసి చపాతీ తిన్నది అదో అన్నది. ఆయిల్ ఫుడ్ అయింది. ఆ చపాతీ మరి ఏమైందో ఏమో తెలియదు, పర్లేదు అనుకుంటా. పొద్దున్న కడుపు నొప్పి వచ్చి బాగా ఏడ్చింది. రాత్రి ఎప్పుడు అనుకున్నా 3కి కరెక్ట్ 3కి మళ్ళీ లేట్ నైట్ వండుకుంది. అదంతా ఎఫెక్ట్ అయ్యి పొద్దున కడుపు నొప్పి వచ్చింది. ఎగ్జామ్ సెంటర్ పోగానే కథం తగ్గిపోయిందంట. ఇట్లా అడుగు పెట్టిన ఎగ్జామ్ సెంటర్లో అని బేగ్ వచ్చింది. సో అందుకని నేను నేను లేట్ అనుకున్నా చేయకుండా అయిపోయి బయటికి ఎగ్జామ్ రాగానే రాయ నేను పండుకుంటే ఎట్లానే కడుపు నొప్పి పట్టుకొని ఇట్లనే ఉంటా అనుకున్నానే. నాకు కూడా భయమైంది ఎట్లా రాస్తుందో అని చెప్పి. మాది తాగుతున్నానా ఇట్లా ఒకటేసారి ఇట్లా కడుపు పేగిలి ఇట్లా పట్టుకొని గుంచేస్తున్నట్టు అవుతుంది. వాంతింగ్ వస్తుంది ఒకేసారి ఉదాకు అంటున్నా. ఏడుపు వస్తుంది నొప్పికి. ఎగ్జామ్ పోయిపోయి ఈరోజు ఎందుకు అయింది ఇట్లా. సో అట్లా అని ఇప్పుడు సోనంకి ఏంటంటే రాత్రి లైట్ ఫుడ్ తీసుకుంది. పొద్దున్న డైలీ అసలు అన్నం తినదు. టిఫిన్ తిను అన్నం తిను ఏదైనా తినని బట్ల తినదు. ఈరోజు ఏం చేసింది, గుడికని బయలుదేరి గుడి నుంచి ఇట్లా రాగానే కడుపులో పట్టుకుంది. గుడికి వదిలేటప్పుడే నొస్తుంది ఇట్లా బండి నడుస్తుంటే. సరేలే అని గుడి లోపల పోయినా. ఆడ రష్ జరగంటే పోతాం మేము వెళ్ళిపోతాం అంటే పోనిస్తలేరు. నూక్కొని వచ్చేసిన ఇక బయటికి. అసలే ఫైర్ బ్రాండ్ రచ్చ కొడితే వచ్చినాక పెరగన్నం వేసుకుని నిజంగా కోతిలా కనిపించింది అది. నేను కూడా తీసుకోవద్దానికి అట్లా చేసి. సో ఇక వచ్చింది. అందుకే ఇక సోనంకి బయటికి రాగానే లాస్ట్ ఎగ్జామ్ మంచిగా ఫుడ్ తినిపిద్దాము అంటే. ఈ సోను ఇన్ని రోజుల నుంచి ఎగ్జామ్స్ అని నాన్ వెజ్ తినొద్దు అంటే అంటే మా మ్యామ్ ఉండే ఏమని చెప్పిందంటే నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పని చేద్దని చెప్పింది. అందుకే తింటే. సో ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. సోనంని బయటికి తీసుకొచ్చిన అన్నట్టు తినడానికి రెస్టారెంట్కి తీసుకొచ్చిన. సో సోనంకి హెల్ప్ చేసిన వంశీకి, వంశీతో పాటు ఉండే ఎవరు చరణ్ స్క్వేర్, ఇంకా అనిల్ మిస్ అయిపోయిండు. సో ఇన్ని రోజులు పాపం కష్టపడి అందరూ సీరియస్గా చూడండి ఏమో చేస్తారు. మారవా ఉత్తర కుమారా నువ్వుగా ఇప్పటిదాకా ఏం చెప్పినా గర్ల్ ఫ్రెండ్స్ లేరని చెప్పిండు. పింకీల గర్ల్ ఫ్రెండ్ అంటారు. పేరు చెప్పు. పోనీ ఏది చెప్పు. మొహమే దాచి పెట్టేసుకుంటున్నాడు. లేనోళ్ళు చూడు ఉన్నోళ్ళు లేరని చెప్తారు, లేనోళ్ళు ఉన్నారని చెప్తారు. అయితే ఉన్నారు నాకు అయితే ఉన్నారు వాళ్ళు. నిజాలు చెప్పిన వంశీ ఇలా మనం హెడ్లైన్స్ ఇస్తాం అన్నట్టు అన్ని నిజాలు చెప్పిన వంశీ అన్నట్టు. అంటే వంశానికి ఫస్ట్ ఉండే కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. బిల్లు నేనే కడతాడు. ఎందుకు? కొత్త ఫోన్ ఓహో. నేను ఇంటర్ పాస్ అయ్యి నేను అది ఎన్ని మార్క్స్ వచ్చినాయి? అన్ని సబ్జెక్ట్స్ వచ్చేసినాయి. ఎంత మార్క్స్ టోటల్ మార్క్స్? 466. ఎంత సో కంగ్రాచులేషన్స్ చెప్పు. నీకెంత వచ్చింది?
జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశా. 10 20 సారీ 20 4 ఇయర్స్ మొత్తం. ఏమో వీళ్ళు నిజం చెప్తారా అబద్ధాలు చెప్తారా నాకైతే తెలియదు గైస్. గాయస్ ఆకలి అవుతుంది, సోంపేంటాం ఆవేశంగా కావాలి ఇంకా. అన్నా మీకన్నా చిన్న ఆయన లెక్కున్నాడు. పని పడే 89 ఇంకా నువ్వు 17, నువ్వు 24 24. ఇప్పుడే చెప్పినావు 19 18 19 బీటెక్ నేను 15. నువ్వు అవి అట్లాంటివి అడగదు చెప్పొద్దు. నేను 15 అంటే నేను ఎప్పుడు పుట్టినా 15 నాకు 2011 2002 మనకు అవసరమా? సో ఇట్లా 2002 నీరా 24 కదా తెలియదన్న 2002 21 కావచ్చు. 21 దేవి ఎప్పుడు సారీ 2001 21 అంటే తక్కువ అయిపోయింది అంతే 2002 అన్న తక్కువ. నాకు ఈ ఇయర్ వస్తుంది 16 ఆగస్ట్. ఇంకా 2 months. సో గైస్ ఇట్లా అంటే సోనం ఎగ్జామ్ అయిపోయినాక అందరు ఎగ్జామ్ కాకుండా అందరికి ఒక్కొక్కరు ఒక్కొక్క టెన్షన్. సోనం ఎట్లా రాస్తుందో, హాల్ టికెట్ దొరుకుతుందా ఏది అని నా టెన్షన్. రిజల్ట్ అందరూ రిలాక్స్ అయిపోయినారు. సో రిలాక్స్ అయినాం కాబట్టి ఇట్లా బయటకు వచ్చి కొంచెం ఫుడ్ గిట్టు తినేద్దామని ప్లాన్ వేసినాము. ఇట్లా ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందామని. ఇట్లా సోను పాపం వేరే ప్లాన్ వేసింది. మా దేవక ప్లాన్ సక్సెస్ చెయ్యాలని తెలుసు నాకు. ఆయన ఎందుకో ఆశ పెట్టుకున్నా, అది నిరాశ అయిపోయింది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకేమో వద్దులే అంటే అందరూ స్కూల్ వాళ్ళు కలిసి తిననీకి పోతారు కదా, అట్లా పోదాం అనుకున్నా. కానీ మా అక్క సో అంటే మా హాస్టల్ ఫ్రెండ్స్ వచ్చినాక వాళ్ళతో పోతాం. అప్పుడు పోతా అనుకుంటున్నాను. దేవి వాళ్ళతో పోతే బయట మాతో సరే आपका होटल में हाँ होटल इन्होंने पूछना आपका होटल अरे सर वाला सर पटके फैमिली में कितने जने खा सकते हो? 6 जने कौन सा खा सकते हैं? कॉम्बो जम्बो जम्बो 9 మెంబర్స్ తినొచ్చు జంబో. అన్నీ ఇంతే తింటారు ఇంతే కదా. అదే నీకు